హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వ్లాగ్లో మేము కూర్గ్లో చూసిన ప్లేసెస్ అన్నీ చూసేద్దాం రండి. మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మండల్పట్టి జీప్ రైడ్. మేము మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయినాము. సో ఇక్కడి నుంచి ఆ వ్యూ పాయింట్కి ఒక 1 hour జర్నీ అవుతుంది. మేము అక్కడికి వెళ్ళే వరకు ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు. నార్మల్గా ఆ గేట్ 6 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో అది ఓపెన్ చేసే గ్యాప్లో మేము పక్కన వ్యూ చూసుకుంటా కాఫీ తాక్కుంటా చిల్ అయినాం అక్కడ కొద్దిసేపు. ఇంకా దాని తర్వాత గేట్ ఓపెన్ అయినాక మేము ఇంకా వ్యూ పాయింట్కి స్టార్ట్ అయినాము. పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే, వేసుకో. సో ఫైనల్గా మనం అయితే వ్యూ పాయింట్కి రీచ్ అయినాము. నేను సన్నని క్యాప్చర్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నా అక్కడ. రైట్ సైడ్ చూడు, సన్ రైట్ సైడ్ ఉంది నీకు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి. ఇటు సైడ్ వెళ్తే మండల్పట్టి జీప్ రైడ్, ఇటు వెళ్తే అబే వాటర్ ఫాల్స్ వస్తుంది. మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అబే వాటర్ ఫాల్స్. ఈ రెండిటి పక్కనే ఇంకొక గ్లాస్ బ్రిడ్జ్ అనేది మాకు కనిపించింది. సో వెళ్దాం అనేసి అలా నార్మల్గా వెళ్ళాం అనమాట అక్కడికి మేమైతే. మేము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రాజా సీట్కి ఎత్తి వచ్చేసాము. మీకు గుర్తుందా, నేను నా మైసూర్ వ్లాగ్లో మేము లాస్ట్కి రాజా సీట్కి వస్తే అది క్లోజ్ అని చెప్పారు ఆ టైంకి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారన్నారు కదా. సో ఇంకా నెక్స్ట్ డే చూసేసుకున్నాం మేము అది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా రాజా సీట్ గార్డెన్ వ్యూ పాయింట్. నార్మల్గా ఎప్పుడు ఫాగ్తో ఉంటుంది, కానీ మేము పోయినప్పుడు ఫాగ్ లేదు. అలా మొత్తం ఒక రౌండ్ వేసేసి మేమైతే మా లాస్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయినాము. అదే కూర్గ్ కాఫీ ప్లాంటేషన్. మనం లోపలికి ఎంటర్ కాగానే మనకైతే గైడ్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఈ గైడ్ వాళ్ళు వచ్చేసి హిందీ వాళ్ళు ఉన్నారు, కొందరు తమిళ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. సో మేము తెలుగు అడిగాము కానీ లేదన్నారు. సో మేము ఇంకా ఇంగ్లీష్ వాళ్ళతో ప్రొసీడ్ అయినాం అనమాట. ఆయన రావడమే చాలా లేట్గా వచ్చినాడు. ఇంకా ఆయన వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ట్రీస్ గురించి, వాటి యూజెస్ గురించి, అది ఎట్లా వాడతారో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయిండు. అలా ఆయన మాకు కాఫీ ప్లాంటేషన్ టూర్ మొత్తం ఆయననే చూపించిండు. ఈయన ఇక్కడ కాఫీని ఎలా రోస్ట్ చేస్తారు, ఇంకా కాఫీ బీన్స్ టైప్స్ ఏంటివి, లైక్ గ్రీన్ కాఫీ బీన్స్, బ్లాక్ కాఫీ, అలా కొన్ని వెరైటీస్ చూపించిండు. దాని తర్వాత మమ్మల్ని షాపింగ్ కోసం అని వదిలేసి వెళ్ళిపోయిండు ఆయన. అలా మేము కొన్ని మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళిపోయినాం. బయటికి వచ్చినాక బిల్లు చూస్తే మాత్రం చిన్న మినీ హార్ట్ అటాక్ వచ్చేసింది మాకు. తర్వాత మేము ఇంకా ఫుడ్ చేసేసి
మేమైతే ఊటీకి స్టార్ట్ అయిపోయినాము. అంతే, ఈ వ్లాగ్ అయిపోయింది. చాలా చిన్ని వ్లాగ్ ఇది. నేను మళ్ళీ మిమ్మల్ని ఊటీ వ్లాగ్లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.